2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మోసం జరిగింది అని చెప్పి తాజాగా ద వైర్ వెబ్సైట్లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ రాసింది డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు. ఇందులో లేవనెత్తిన కొన్ని ప్రధాన అంశాలు గతంలో కూడా వచ్చినాయి. 24లోనే ఎన్నికల తర్వాత కొంతమంది ఈ పాయింట్స్ రైట్ చేశారు. ఆ తర్వాత పరకాల ప్రభాకర్ గారు ఈ అంశం గురించి జనరల్గా మాట్లాడుతూ వస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు, వాటి ఫలితాలు ఏ విధంగా అవి సక్రమంగా జరగలేదు, అందులో చాలా ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తున్నాయి, అందులో మోసం కనిపిస్తోంది అని. ఇప్పుడు స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించే డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు ఒక వివరణాత్మక విశ్లేషాత్మక వ్యాసం ద వైర్లో రాశారు. పరకాల గారు రాసినటువంటి ఈ వ్యాసానికి వైర్ వాళ్ళు పెట్టిన హెడ్లైన్, ఈజ్ దేర్ మిచీఫ్ బిహైండ్ ద మిరకల్ ఆఫ్ ద 2024 ఆంధ్రప్రదేశ్ పోల్స్. అంటే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల వెనక 175కి 164 సీట్లు కూటమి గెలుచుకోవడం వెనక ఏమి రహస్యం ఉంది, ఏమి మర్మం ఉంది, ఏముందంటే దుర్మార్గం ఉంది, మోసం ఉంది. మిచీఫ్ అంటే అర్థం అది. ఇక్కడ ఈ ఎన్నికల ఫలితాలు ప్రశ్నార్థకం అని కూడా రాశారు పరకాల గారు. సో ఏ ప్రాతిపదికన రాశారు, ఏమిటి ఆయన ఆర్గ్యుమెంట్స్? ఇందులో ఒక ప్రధానమైన పాయింట్ గతంలోనే చాలాసార్లు వచ్చింది. అదేమిటంటే పోలింగ్ 5 గంటలకు పూర్తవుతుంది అఫీషియల్గా. 5 గంటలప్పుడు ఒక ఫిగర్ ఇస్తారు. ఆ ఫిగర్ ఇచ్చారు అప్పట్లో మే 11వ తేదీ 2024న. ఏమని ఇచ్చారు? 68%, 68.04% ఓటింగ్ జరిగింది అని చెప్పి ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఫైనల్గా ఏమని ఇచ్చారు ఫిగరు? ఈ ఫిగర్ ఎప్పుడు ఇచ్చారంటే మే 17వ తేదీ, అంటే ఎన్నికలు జరిగిన 4 రోజులకి భారత ఎన్నికల సంఘం వారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, ఎన్ని ఓట్లు పోలైనవి అనే నంబర్ ఇచ్చారు. అది 80.66%. సో ఎంత శాతం ఓటింగ్ పెరిగింది? 12% పెరిగింది. 12.54% కరెక్ట్గా చెప్పాలంటే 5 గంటల తర్వాత జరిగినటువంటి పోలింగ్. ఈ 12.54% ఏదైతే ఆ రోజు మామూలు పోలింగ్ టైం 5 గంటల వరకు ఉంటుంది మామూలుగా, ఆ తర్వాత క్యూలో ఉన్న వాళ్ళని కూడా వేయనిస్తారు లేటుగా. 5 గంటల వరకు పోలింగ్ అయిన తర్వాత వచ్చిన ఓటింగ్ శాతం 12.54%. ఇది హయ్యెస్ట్ దేశంలోనే అని కూడా అప్పట్లోనే అన్నారు. ఇప్పుడు పరకాల గారు ఏమంటారంటే ఈ 12.54%ని ఓట్లోకి ట్రాన్స్లేట్ చేస్తే 51,83,249 ఓట్లు. ఈ ఓట్లని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 175 నియోజకవర్గాలకి సమంగా పంచితే పర్ కాన్స్టిట్యుయెన్సీ 29,618 ఓట్లు వస్తాయి. అంటే ఎన్నికలు జరిగిన రోజున మే 13వ తేదీన సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్ని ఓట్లు పడినాయి అంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి యావరేజ్న 29,618 ఓట్లు పడినాయి. ఇప్పుడు డాక్టర్ ప్రభాకర్ గారి లాజిక్ ఏంటంటే 51 లక్షల ఓట్లకి సరైన లెక్క లేదు, ఇవి ప్రశ్నార్థకం, ఈ ఓట్లు ఎట్లా వచ్చినాయి అనేది. ఎందుకంటే 5 గంటల తర్వాత ఇంతమంది ఓటేశారు అని చెప్తున్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలన్నీ కూడా ఇచ్చారు ఆయన. ఈ లెక్కల్ని నిశితంగా పరిశీలిస్తే ఏపీ ఎన్నికల ఫలితాల వెనక ఈ దుర్మార్గం అనేది, మోసం అనేది ఎలా జరిగిందో కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి ఆయన రాశారు. పరకాల గారి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఏపీ సీఈఓ గారు 5 PM వరకు 68.04% ఓటింగ్ జరిగిందన్నారు 24లో. 11 గంటల 45 నిమిషాలకి 76.50% ఓటింగ్ నమోదైంది అని చెప్పారు. దీనికి అర్థం ఏంటంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల 45 నిమిషాల మధ్య పెరుగుదల ఓటింగ్ శాతం ఎంత ఉన్నది అంటే 8.38%. అప్పటికే అయిపోలేదు. ఏది 11 గంటల 45 నిమిషాలకు కూడా ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు. అప్పటికి ఇంకా 3,500 బూతుల్లో పోలింగ్ జరుగుతూనే ఉంది. 11 గంటల 45 నిమిషాల తర్వాత కంప్లీట్ అయ్యే వరకు పోలింగ్ జరిగింది. అర్ధరాత్రి తర్వాత ఈ 3,500 బూతుల్లో ఓటర్ టర్నౌట్ ఎంత అయిందయ్యా అంటే 4.16%. అంటే 11 గంటల 45 నిమిషాల తర్వాత నుంచి ఎండ్ వరకు, అయిపోయే వరకు ఎంత శాతం ఓటింగ్ నమోదైంది అంటే 4.16%. ఫైనల్గా 80.66%. అది పోస్టల్ బ్యాలెట్లు కాకుండా.
దీన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తే నంబర్ ఆఫ్ ఓట్స్ కింద అర్ధరాత్రి తర్వాత 3,500 బూతుల్లో 17,19,482 ఓట్లు పడినట్టు. అంటే సగటున పర్ బూత్ 491 ఓట్లు పడ్డాయి. ఇక్కడ ఈయన ప్రశ్న ఏమిటంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 46,389 బూతుల్లో గంటకి పడిన ఓట్లు 60.7%, అంటే 60 ఓట్లు, లేకపోతే 61 ఓట్లు గంటకి పడింది రోజంతా. కానీ ఒకేసారి అర్ధరాత్రి 11:45 తర్వాత గంటకి 491 ఓట్లు ఎట్లా పడతాయి అనేది ఒక లెక్క. అలా పడ్డం కూడా సాధ్యం కాదు. గంటకి 491 ఓట్లని నమోదు చేయటం ఫిజికల్గా సాధ్యం కాదు అని చెప్పి కూడా ఆయన లెక్కలు చెప్పారు. 11:45 నుంచి మొదలుకుంటే ఎప్పటి వరకు జరిగింది అంటే 2 గంటలకి లాస్ట్ ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఒక ప్రకటన ఇచ్చారట. రాత్రి 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటలు మధ్య ఎంత టైము? 2 గంటల 15 నిమిషాలు. 2 గంటల 15 నిమిషాల్లో 17,19,482 ఓట్లు ఎట్లా పడినాయి? సగటున 491 ఓట్లు పడ్డాయి అంటే ఎంత టైం పట్టి ఉండాలి? యాక్చువల్గా ఒక ఓటు 1 నిమిషం అనుకుంటే, ఒక ఓటు వేయడానికి పట్టేటువంటి టైం 1 నిమిషం అనుకుంటే 491 ఓట్లు గంటకు పడినాయి అని చెప్పి లెక్క చెప్తోంది. కాబట్టి 491 నిమిషాలు పట్టి ఉండాలి. 491 నిమిషాలు అంటే 8 గంటలు. 8 గంటలు పట్టాల్సినటువంటి ప్రక్రియ 2 గంటల 15 నిమిషాలు మాత్రమే ఎట్లా పట్టింది? అలా వేయాలి అంటే ఓట్లు అంత ఫాస్ట్గా వేయాలంటే నిమిషానికి 3.6 మంది ఓట్లు వేయాలట. ఇది సాధ్యం కాదు అనేది పరకాల గారి వాదన. ఎందుకంటే పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత చెకింగ్ ఉంటుంది, సైనింగ్ ఉంటుంది. యాక్చువల్గా క్యాస్టింగ్ ఆఫ్ ది ఓట్ అనేది ఒక ప్రక్రియ ఉంటుంది కదా. క్యాస్టింగ్ ఆఫ్ ద ఓట్ అంటే ఇక్కడ నొక్కడం అనుకోండి బటను, బట్ వెళ్ళి చూసుకోవటం, నొక్కటం, ఇదంతా. ఆ ప్రకారం చూస్తే 491 ఓట్లు గంటలో వేయాలంటే ఒక్కొక్క ఓటుకి 20 సెకండ్లు మాత్రమే పట్టాలి. కానీ ఈయన ఏమంటారంటే యాక్చువల్గా బటన్ నొక్కిన తర్వాత ఈవీఎంలో స్లిప్ బయటకు వస్తుంది, బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. అది దానికి 7 సెకండ్ల టైం పడుతుంది. అదే 14 సెకండ్ల టైం పోతుంది దానికే. కాబట్టి ఇక మిగిలేది 6 సెకండ్లే అని ఆయన వాదన. సో ఈ రెండింటినీ కలిపితే అంటే 5 గంటల నుంచి 11:45 వరకు, 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు, అప్పటి వరకు ఓటింగ్ జరిగిందని చెప్తున్నారు ఏపీసీఈఓ చెప్పారు అప్పట్లో. ఈ రెండింటినీ కలిపితే మొత్తం 51,83,249 ఓట్లు అదనంగా కనిపిస్తున్నాయి అనేది. సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే పరకాల గారు 51,83,000 ఓట్లు అదనంగా కూటమి పార్టీలకు వచ్చినాయి. ఇది ఎక్స్ట్రాడినరీ ఓవరాల్ ఇంక్రీజ్ ఆఫ్ 12.54% ఆఫ్ ఓటింగ్ ఇంక్రీజ్ బిట్వీన్ 5 PM and 2 AM. కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదో మోసం జరిగింది, ఈ అదనంగా ఈ ఓట్లను చేర్చి ఈ విధంగా పెద్ద ఎత్తున గెలిచినట్టుగా చూపించారు అనేటువంటి కంక్లూజన్స్కి డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు వచ్చారు. ఇక్కడ నాకున్నటువంటి కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఈ మొత్తం డిబేట్ అంతా లేక కంక్లూజన్స్ అన్నీ దేని మీద ఆధారపడినాయి? మెయిన్ పాయింట్ ఏమిటి? 5 గంటలప్పుడు సాయంత్రం ఇదిగో 68% ఓటింగ్ నమోదైంది అని ఎన్నికల సంఘం వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఫైనల్గా ఇచ్చిన ఫిగరు 80.66%, అంటే 12% పైగా అదనంగా ఓట్లు పడినాయి. ఈ అదనంగా పడిన ఓట్లన్నీ కూడా అక్రమం, ఇన్వాలిడ్ అనే అర్థంలో మాట్లాడుతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా క్యూలో ఇంకా నిలబడి ఉంటే ఓటింగ్ కొనసాగుతుంది అనేది అందరికీ తెలుసు. ఎన్నికల సంఘం వారి నిబంధనల ప్రకారం ఎంతమంది క్యూలో నిలబడి ఉంటే అంతమంది కూడా ఓట్లు వేసేటువంటి హక్కు ఉన్నది. ఆ విధంగా జరుగుతూనే ఉంటుంది అన్ని చోట్ల. కాబట్టి 5 గంటల తర్వాత పడిన ప్రతి ఓటు కూడా దొంగ ఓటు, అబద్ధపు ఓటు, మోసపూరితమైన ఓటు అని ఒక నిర్ధారణకు రావడం కరెక్టేనా అనేది ఒక ప్రశ్న. నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ఇంత ఫాస్ట్గా ఎట్లా ఓటింగ్ జరుగుతుంది 5 గంటల తర్వాత? పొద్దున 7 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది. సో ఆ ఓటింగ్ నమోదు ప్రక్రియ ఆ టైంలో ఒక వేగంతో జరిగింది కదా.
అదే ప్రాతిపదికగా తీసుకుంటే 5 గంటల తర్వాత ఇన్నిన్ని లక్షల మంది ఎట్లా ఓట్లేశారు ఇంత ఫాస్ట్‌గా అనేది మెయిన్ పాయింట్ కింద అనుకోవాలి. అసలు కీలకమైన పాయింట్ ఇదే. అదేంటంటే ఎన్నికల సంఘం వాళ్ళు సాయంత్రం 5 గంటలకు ఓ ప్రకటన చేశారనుకోండి 68% ఓటింగ్ జరిగింది అని. ఈ 68% ఓటింగ్ అనేది 5 గంటల వరకు వేసిన ఓట్లని యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పటం అని చెప్పి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అది ఫిజికల్‌గా సాధ్యం కాదు. అది రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ వస్తే అది సాధ్యం. మొన్న బీహార్ ఎన్నికల వరకు కూడా అట్లా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి సదుపాయం ఏమీ లేదు. ఎందుకంటే పోలింగ్ బూత్‌లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. ప్రిసైడింగ్ ఆఫీసరు రిటర్నింగ్ ఆఫీసర్‌కి, రిటర్నింగ్ ఆఫీసరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్‌కి, ఆ డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసరు ఏపీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్‌కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. సో ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. సో ఈ స్టెప్స్ అన్నీ దాటుకొని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి 5 గంటలకు పంపించిన ఇన్ఫర్మేషను 5 గంటలకు రాదు. 5 గంటలకి ఒక అనౌన్స్‌మెంట్ చేశారు అంటే ఇంత శాతం నమోదైంది ఇప్పటి వరకు అని 5 గంటల వరకు కాదు అది. 5 గంటలకి అనౌన్స్ చేస్తున్నారు దాన్ని. మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకుంటాను అది 2 గంటల వరకో లేక 3 గంటల వరకో జరిగినటువంటి పోలింగ్. 3 గంటల వరకు ఇంత పోలింగ్ జరిగిందని చెప్పి ఒక లెక్క పంపించారనుకోండి ప్రిసైడింగ్ ఆఫీసరు. అది రిటర్నింగ్ ఆఫీసర్కి వెళ్ళి అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్కి వెళ్ళి అక్కడి నుంచి ఏపీ సీఈఓ ఆఫీస్కి వస్తే రావడానికి టైం పడుతుంది. వచ్చిన తర్వాత కొలేట్ చేయాలి మళ్ళీ వీటన్నిటిని. ఇవి ఒక బూత్ లెక్క. అన్ని బూతుల నుంచి ఆ లెక్క తీసుకోవాలి. ఇవన్నీ కొలేట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి 5 గంటలకి ఒక అనౌన్స్మెంట్ చేస్తే 68% ఓటింగ్ నమోదైంది ఇప్పటి వరకు అంటే 5 గంటల వరకు నమోదైందని కాదు. 5 గంటలకి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇంత ఓటింగ్ నమోదైంది. అది ఖచ్చితంగా 3 గంటల వరకో 2 గంటల వరకో జరిగినటువంటి ఓటింగ్ మాత్రమే. ఇదే మిగతా వాటికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇదే మెయిన్ పాయింట్ కింద తీసుకొని పరకాల గారు ఈ లాజికల్ ఆర్గ్యుమెంట్ చేశారు. అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో ఏ టైంకి ఆ మాట చెప్పిందో ఆ టైంకి ఖచ్చితంగా అన్ని ఓట్లు పోలైనవి అనేటువంటి ఎగ్జంప్షన్ తోటి ఆయన మాట్లాడారని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇందులో ఒక లెక్క చెప్పాను. 5 గంటలప్పుడు ఇక్కడ ఏపీ సీఈఓనేమో 68% ఓటింగ్ నమోదైంది, 68.04% ఓటింగ్ నమోదైందంటే 8 గంటలప్పుడు భారత ఎన్నికల సంఘం వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో 68.12% అని ఇచ్చారు. దానికి పరకాల గారేమో 0.08% మాత్రమే పెరిగింది, చూడండి చాలా తక్కువ పెరిగింది ఈ టైంలో అని. అది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. ఇక్కడ ఏం జరిగి ఉండే అవకాశం ఉందంటే ఎన్నికల సంఘానికి వెళ్ళిన సమాచారం 8 గంటల వరకు కాదు, 5 గంటల వరకు వచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం భారత ఎన్నికల సంఘానికి వెళ్ళి అక్కడ వాళ్ళు కొలేట్ చేసుకుని వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేసరికి అది 8 గంటలు అవుతుంది టైం. 8 గంటలప్పుడు ఇచ్చారు కాబట్టి 8 గంటల వరకు జరిగిన ఓటింగ్ అని అర్థం కాదు. కాబట్టి 5 గంటల వరకు 68% అంటే అది వాస్తవానికి 5 గంటల వరకు రియల్ టైం తీసుకుంటే 72% అయి ఉండొచ్చు. అలాగే 8 గంటల వరకు 76% అని అంటే పోలింగ్ ఏందని కనుక ఎన్నికల సంఘం వాళ్ళు చెప్తే దానికి అర్థం రియల్ టైంలో యాక్చువల్గా చూస్తే 8 గంటల వరకు 78% వరకు అయి ఉండొచ్చు. అప్పుడు పరకాల గారు అనుకున్నంత తేడా రాదు. అయితే ఎన్నికల సంఘం దీని మీద అధికారికంగా ఒక వివరణ ఇస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే పరకాల గారి ఎంటైర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ ఎగ్జంప్షన్. ఏమిటా ఎగ్జంప్షన్ అంటే 5 గంటలకి 68% పోలింగ్ జరిగింది అని ఏపీసీఓ ప్రకటించారు అని అంటే దానికి అర్థం ఏంటి? 5 గంటలకి ప్రకటించారు అంటే 5 గంటల వరకు తెలిసిన సమాచారం అని అర్థమా, లేక 5 గంటల వరకు లాస్ట్ మినిట్ వరకు 4 గంటల 59 నిమిషాల వరకు ఎంతమంది ఓట్లు వేశారో ఆ ఫిగరా? ఈ సెకండ్ది జరిగేటువంటి అవకాశం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఆ ఎగ్జంప్షన్ కరెక్ట్ కాదో అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ చాలా వరకు నిలబడవు. ఇంకొక పాయింట్ ఏమిటంటే 51 లక్షల ఓట్లు అదనంగా వచ్చినాయి అనేటువంటి బేసిస్ మీద మాట్లాడారు. 51 లక్షల ఓట్లు అదనంగా వచ్చినాయి అంటే అర్థం ఏంటి? పరకాల గారు రాసిన దాని ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత పడిన ఓట్లు అన్నమాట. వాటన్నిటినీ కూడా అదనంగా పడిన ఓట్ల కింద లెక్కేస్తున్నారు. అంటే మోసపూరితంగా పడిన ఓట్ల కింద లెక్కేస్తున్నారు. అది కరెక్టా అనేది ఒక పెద్ద ప్రశ్న. 51 లక్షల ఓట్లు అదనంగా పడినాయి అని చెప్పాలి అంటే ఓటింగ్ పర్సంటేజ్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెరిగింది అనుకోండి.
ఎక్కడో తేడా ఉందని చెప్పి అనుకోవచ్చు. 2019కి 2024కి మధ్య ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్లో పెద్దగా తేడా లేదు. 2019లో కూడా దాదాపు 80%, 79.70% అయితే 2024లోనేమో 80.66% అన్నారు. ఇవి పోస్టల్ ఓట్లు కాకుండా అనుకుంటాను. ఏది ఏమైనప్పటికీ తేడా 2% కూడా లేదు, లెస్ దాన్ 2% ఉంది. కాబట్టి భారీ ఎత్తున ఓట్లేం పడలా. ఇప్పుడు మీరు సాయంత్రం 5 గంటల తర్వాత పడిన ఓట్లన్నీ కూడా మోసపూరితం అంటే 51 లక్షల ఓట్లని తీసేయాలి. తీసేస్తే ఏమవుతుంది అప్పుడు? ఓవరాల్గా నమోదయ్యే ఓటింగ్ శాతం బహుశా 68% పడిపోతుంది. 2019లోనేమో దాదాపు 80% ఓటింగ్ జరిగితే 2024లో 81% ఓటింగ్ జరగదు. మీరు టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నా కూడా 2019లో తీసుకోండి, 1,23,00,000 టీడీపీకి వచ్చినాయి అప్పట్లో, 1,56,00,000 వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. ఇప్పుడు కూడా చూడండి, 2024లో వైఎస్ఆర్సీపీకి 1,32,00,000 వస్తే టీడీపీకి 1,53,00,000 వచ్చినాయి. సో టోటల్ పోల్డ్ ఓట్స్లో పెద్దగా తేడా ఏమీ లేదు. కాబట్టి ఈ 51 లక్షలు అదనంగా పడినాయి, ఇవన్నీ మోసపూరితమైన ఓట్లు అని అంటే మీరు 50 లక్షలు కనుక తీసేస్తే దాదాపు మరి 5వ వంతో 6వ వంతో మంది అసలు ఓట్లు వేయనట్టు లెక్క సడన్గా. సో ఆ లెక్క కుదరడం లేదు. తర్వాత ఏమైనా ఎక్స్ట్రాడినరీగా మరి కూటమికి ఓట్లు వచ్చినాయా అంటే సీట్లు చూస్తే ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో 151 సీట్లు వచ్చినాయి ఒక్క పార్టీకి. కాబట్టి ఇప్పుడు టీడీపీకి 136 సీట్లు వచ్చినాయి. సో ఆ రకంగా చూసినా కూడా ఏదో ఒక పార్టీకి భారీ ఎత్తున తెగ వచ్చేసినాయి అని చెప్పి అనుకోవడానికి లేదు. 3 పార్టీలకు కలిపి ఎక్కువ వచ్చినాయి, కానీ విడిగా చూస్తే అంత ఎక్కువేమి రాలేదు. ఇంకో పాయింట్ ఏమిటంటే టీడీపీకి 2019లో దాదాపు 40% ఓట్లు వచ్చినాయి. 2024లో వైఎస్ఆర్సీపీకి దాదాపు 40% ఓట్లు వచ్చినాయి. 2019లో వైఎస్ఆర్సీపీకి 50% ఓట్లు వచ్చినాయి. 2024లో టీడీపీకి 45% ఓట్లే వచ్చినాయి. సో కూటమి వల్ల వైఎస్ఆర్సీపీకి తక్కువ సీట్లు వచ్చినమాట వాస్తవం, 3 పార్టీలు ఒక చోటకి రావడం వల్ల. ఆ పాయింట్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది కాకుండా ఓవరాల్గా పొలిటికల్ అట్మాస్ఫియర్ ఒకటి ఉంటుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 1,56,00,000 ఓట్లు, 151 సీట్లు వచ్చినాయి. అప్పుడు ఈవీఎంల మ్యానిపులేషన్ జరిగిందని కానీ, లేకపోతే ఈ రకంగా ఒక టైం తర్వాత విపరీతంగా ఓట్లు పడినట్టుగా చూపిస్తున్నారు అని కానీ ఎటువంటి విమర్శలు రాలా. ఇప్పుడు కూడా అంతే నెంబర్ ఆఫ్ ఓట్స్ పోలేని, ఇప్పుడు కూడా పర్సంటేజెస్ మోరార్లెస్ అంతే వచ్చినాయి. అదీ కాకుండా 51 లక్షల ఓట్లు అదనంగా కూటమికి మోసపూరితంగా వచ్చినాయని చెప్పి అనుకోవడానికి తగిన పొలిటికల్ ఎన్వైర్న్మెంట్ ఉందా? అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ. సో వ్యతిరేకత ఉంటే వైఎస్ఆర్సీపీ మీద ఉండాలి. అందులోనూ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత కారణంగానే కూటమికి ఇంత భారీ ఎత్తున ఓట్లు, సీట్లు వచ్చినాయని చెప్పి చాలామంది కామన్ సెన్స్తో ఆలోచిస్తే కలిగేటువంటి భావం. కూటమికి పాజిటివ్ ఓటు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఆయన పాలన పట్ల వైముఖ్యంతో ఎక్కువ మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు అనేది. సో ఈ పొలిటికల్ యాంగిల్ను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి వీటి గురించి మాట్లాడేటప్పుడు. ఎవరు ఊహించిన విధంగా ఒక పార్టీ గెలిచిందనుకోండి, అప్పుడు కొన్ని ప్రశ్నలు రావచ్చు. ఎవరు అసలు ఊహించలేదు అని చెప్పి. 2024లో కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఎక్కువ మంది అనుకున్నారా లేదా? కూటమి పెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది అప్పటి ఒక జనరల్ అండర్స్టాండింగ్గా కాదా అనే విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి వీటి గురించి మనం ఆలోచించినప్పుడు అనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ పరకాల ప్రభాకర్ గారి మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో, 51 లక్షల ఓట్లు లెక్క తెలియకుండా ఉన్నాయి అని కానీ, లేకపోతే మోసపూరితంగా పోలేని అనేది కానీ, దానికి ఏ బేసిస్ అయితే ఆయన తీసుకున్నారో ఆ బేసిస్ సంబంధించి ఇంకా క్లారిటీ అవసరం ఉంది. ఏమిటా బేసిస్? మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎన్నికలు జరిగిన రోజున 5 గంటల వరకు 68% ఓటింగ్ జరిగింది అంటే 5 గంటల వరకు వేసిన ఓట్లు కాదు, అవి అంతకుముందు 2 గంటలో 3 గంటలో క్రితం వరకు పోలైన ఓట్లు అని కనుక అనుకుంటే అప్పుడు ఈ రకమైన వాదనకు అవకాశం లేదు అనేది నా అభిప్రాయం. అయితే ఈ విషయంలో ఆయన డిమాండ్ చేసినట్టే ఎన్నికల సంఘం ముందుకొచ్చి
ఆ వివరాలు అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఆ తర్వాత 5 గంటల నుంచి జరిగేటువంటి ఓటింగ్కి సంబంధించి అన్ని వివరాలు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఎందుకంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. 5 గంటల తర్వాత మామూలుగా అయితే పోలింగ్ బూత్ క్లోజ్ చేయాలి. కానీ క్యూలో ఉన్న వాళ్ళందరినీ కూడా అలౌ చేయాలని చెప్పి రూల్స్ ఉన్నాయి. దానికి కొన్ని నిబంధనలు ఏర్పరిచారు. ఏ విధంగానంటే వాళ్ళందరికీ స్లిప్లు ఇవ్వాలి, వీడియో తీయాలి, వీటన్నిటిని నమోదు చేయాలి, ఆ రికార్డులను భద్రపరచాలి. సో ఆ రికార్డులన్నీ కనుక ఎన్నికల సంఘం వాళ్ళ దగ్గర ఉంటే అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పబ్లిక్కి వాటిని చూసేటువంటి అవకాశం కల్పించాలి అనేటువంటి డిమాండ్ కూడా చేశారు. ఆ రకంగా పబ్లిక్ డొమైన్లో పెడితే ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో పరకాల గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి సంబంధించి నా అవగాహన ఇది. వీక్షకులు కూడా వాళ్ళ అభిప్రాయాలను చెప్పొచ్చు. కానీ పాయింట్కి, డిబేట్కి మాత్రమే పరిమితమై ఉండాలి. అది వ్యక్తులు దూషించడానికి దీన్ని అవకాశంగా తీసుకోకూడదు.